హాయ్ అందరికీ, వెల్కమ్ టు బెడ్ టైమ్ స్టోరీస్. ఈరోజు బెడ్ టైమ్ స్టోరీస్లో ఒక మంచి కథని విందాం. ఒక ఊరిలో సుధామ అనే పేదవాడు ఉండేవాడు. సుధామ శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడు. చిన్నప్పుడు గోకులంలో శ్రీకృష్ణుడు, సుధామ మరియు అతని స్నేహితులు కలిసి ఎన్నో ఆటలు ఆడుకునేవారు. కాలక్రమేణా శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడై గోకులం విడిచి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి సుధామకి కృష్ణుణ్ణి చూడాలనిపించింది. అనుకున్న వెంటనే ప్రయాణానికి సిద్ధమవ్వాలని అనుకున్నాడు. చాలా రోజుల తర్వాత కృష్ణుణ్ణి చూడ్డానికి వెళ్తున్నాడు కదా, తన కోసం ఏదైనా తీసుకువెళ్ళాలని ఇల్లంతా ఎంతగానో వెతికాడు. కానీ ఆ పేద కుటుంబంలో సుధామకి ఏమీ కనిపించలేదు. ఎంతగానో వెతికిన తరువాత సుధామకి తన ఇంట్లో అటుకుల మూట కనిపించింది. ఆ అటుకులంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమని అప్పుడు తనకి గుర్తొచ్చిన వెంటనే అటుకులన్నిటినీ తీసి మూట కట్టుకున్నాడు. ఇక ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అమ్మ, కృష్ణుని చూడ్డానికి నేను ద్వారకా వెళ్తున్నాను. కృష్ణయ్యను చూడగానే తిరిగి వెంటనే ఇంటికి వచ్చేస్తాను అని సుధామ తన తల్లికి చెప్పి ద్వారకకి బయలుదేరాడు. అడవి మార్గంలో ద్వారకకి త్వరగా చేరుకోవచ్చని అడవి మార్గాన్ని ఎంచుకున్నాడు. చీకటి పడేలోపు కృష్ణుని చూడాలని ఎంతో వేగంగా నడిచి త్వరగా ద్వారకా నగరానికి క్షేమంగా చేరుకున్నాడు. ద్వారకా నగరాన్ని చూసి సుధామ ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎంతో పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద భవనాలు, రాజ్మహల్ని చూసి ఇంతవరకు తనెప్పుడు తన ఊర్లో ఇలాంటి భవనాలను చూడలేదు. అందుకే ఎంతగానో ద్వారకా నగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే కృష్ణుణ్ణి కలుసుకున్నాడు. కృష్ణుణ్ణి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. ఎన్నో రోజుల తర్వాత కృష్ణుడు సుధామను చూసేసరికి చిన్ననాటి విషయాలన్నిటి గురించి మాట్లాడుకున్నారు. కలిసి ఆడుకున్నారు. ఎన్నో విషయాలు చర్చించుకున్నారు. చిన్ననాటి విషయాల్ని జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఇంకా చివరగా సుధామ తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా కృష్ణుడు ఇలా అడుగుతాడు, సుధామ, నా కోసం ఎంతో దూరంలో ఉన్న గోకులం నుండి ఇక్కడికి వచ్చావు, కానీ గోకులం నుండి నా కోసం ఏమీ తీసుకురాలేదా అని అడగగా అప్పుడు సుధాముడు, ఈ పేద స్నేహితుడు నీకు ఒక కానుకను తెచ్చాడు, కానీ అది నీ సంపద ముందు ఎందుకు పనికిరాదు అని అంటాడు. అప్పుడు కృష్ణుడు, కానుక అనేది ఇచ్చే వ్యక్తి ప్రేమపై ఆధారపడి ఉంటుంది అని చెప్పి ప్రేమతో సుధామ తెచ్చిన అటుకులను తీసుకుంటాడు. అప్పుడు సుధామ చివరగా కృష్ణుని ఆలింగనం చేసుకుని ఇంటికి తిరిగి ప్రయాణం చేస్తాడు. పిల్లలు, చివరిగా ఈ కథలోని నీతి ఏంటంటే, మనం ఎప్పుడూ స్నేహాన్ని డబ్బుతో కలవకూడదు. స్నేహానికి పేద ధనిక అన్న భేదభావం ఎప్పుడూ ఉండకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.